ఈ మధ్యన కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఒక అనౌన్స్మెంట్ నాకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं. చూసారుగా, కోఆపరేటివ్ మోడల్లో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని కేంద్రం తీసుకురావాలనుకుంటోంది అని చెప్పారు కదా. అది ఎందుకు ఇంపార్టెంట్, అంతకు మించి పొలిటికల్ గా ఎంత ఇంట్రెస్టింగ్ తెలుసా మీకు? అందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలకి ప్రయోజనం ఉంటుంది అనే మెసేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి తిరుగులేని రాజకీయ అడ్వాంటేజ్ తెచ్చిపెట్టే అవకాశం కూడా అందులో ఉంది. పైగా కేంద్రం ఈ మధ్యనే భారత్ టాక్సీ అనే ఒక ఇనిషియేటివ్ అనౌన్స్ చేసింది. ఆ ఇనిషియేటివ్ వెనక అసలు వ్యూహం ఏంటో అర్థమైందా మీకు? నేను ఇప్పుడు మాట్లాడబోతున్న సబ్జెక్ట్ తెలిస్తే గనక అవునా ఇంత డెప్త్ ఉంటుందా, జనానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించి కోఆపరేటివ్ మెథడ్ లో గనక ఒక దగ్గరికి తీసుకురాగలిగితే రాజకీయంగా ఇంత అడ్వాంటేజ్ సాధించవచ్చా అని ఆశ్చర్యం వేస్తుంది. అన్నిటికీ మించి మోడీ, షా ఇద్దరు గుజరాత్ మీద ఇనీషియల్ డేస్ లో ఎలాగ గ్రిప్ సాధించారు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రాజకీయంలో ఎప్పుడైనా సరే జనానికి కూడా మేలు జరిగే అవకాశం ఉందనుకోండి, దట్టు ఫైనాన్షియల్ గా ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని ఈ దేశానికి ఈ మధ్య కాలంలో చూపించిన నాయకుడు అమిత్ షా. చాలా తక్కువ మందికి తెలిసేమో ఈ టాపిక్. అందుకోసమే కేంద్రంలో కూడా అమిత్ షా కోసం మోడీ ప్రత్యేకంగా ఒక శాఖ కూడా క్రియేట్ చేశారు. ఆ పోర్ట్ఫోలియో ఏంటో, ఆ ఇంపాక్ట్ అండ్ ఇంప్లికేషన్స్ ఏంటో మాట్లాడదాం. కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించేందుకు, సాధారణ ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ తెచ్చేందుకు కోఆపరేటివ్ మోడల్లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఫ్లోట్ చేస్తుంది అని అమిత్ షా చెప్పడం చూశాం కదా. हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं. ఎస్, ఇలాగా. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. इफ्को टोक्यो के प्रयोग को सफल करते हुए ఇఫ్కో టోకియో మోడల్ అంటూ ఉన్నారు కదా. ఇఫ్కో టోకియో మోడల్ అంటే తెలుసా? ఆ ఇఫ్కో అనే మాటకి అబ్రివేషన్ ఏంటో తెలుసా? ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. అంటే వ్యవసాయానికి సంబంధించి రైతులకి కోఆపరేటివ్ సిస్టమ్ లో ఎరువులు అందించే ఏర్పాటు అది. టోకియో అంటే టోకియో నుంచి ఆపరేట్ అవుతుంది. జపాన్ కంపెనీ ఇండియాలో ఉన్న కోఆపరేటివ్ సిస్టమ్ తో అటాచ్ అయి పనిచేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా ఇలాంటి కోఆపరేటివ్ సిస్టమ్ ని తీసుకురావాలి అని అమిత్ షా చెప్పడం కీలకమైన డెవలప్మెంట్. ఎందుకని? గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి చదువు అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, లైఫ్ కి భరోసా లేదు. ఆ భరోసా కల్పించినట్టు అవుతుంది ఇన్సూరెన్స్ వస్తే. అట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ రీచ్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి ఇదిగో మీకు ఇంత ప్రయోజనం కల్పిస్తున్నాం అని చెప్పడం ద్వారా వాళ్ళని ఆకట్టుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ రూట్స్ ని బలపరచుకోవడానికి బీజేపీకి ఒక స్కోప్ వచ్చినట్టు. అందుకోసమే దిస్ ఈజ్ వెరీ డీప్. అమిత్ షా ప్లాన్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు క్రూషియల్, ఎంత ప్రభావాన్ని చూపించగలదు అని తెలియాలి అంటే గుజరాత్ లో ఆయన లేట్ 80s నుంచి ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు అనేది తెలియాలి. అంత వర్క్ చేశారు కాబట్టే అమిత్ షా కోసం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే పోర్ట్ఫోలియోని సెపరేట్ గా మోడీ క్రియేట్ చేశారు. తెలుసా మీకు? 2021 నుంచి ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే పోర్ట్ఫోలియోకి అమిత్ షా మంత్రి. 21 ముందు వరకు ఈ సహకార అనే విభాగం అగ్రికల్చర్ మినిస్ట్రీతో అసోసియేట్ అయి పనిచేసేది. అంటే అగ్రికల్చర్ మినిస్ట్రీలో భాగం అన్నమాట ఇది. కానీ దాన్ని విడిగా తీసుకొచ్చి ఒక సెపరేట్ మినిస్ట్రీ ఎంటిటీ ఎందుకు చేశారు? అందులో రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంది, దట్స్ ఓకే. అట్ ద సేమ్ టైం అమిత్ షాకి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. అసలు సహకార రంగం అంటే ఏంటో మర్చిపోతా ఉన్నాం ఈ మధ్యన. ఐడియా ఉండదేమో. పాడి పరిశ్రమకు సంబంధించి, డైరీకి సంబంధించి గానీ, చెరుకు పంటలు పండించే మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో గానీ సహకార రంగం అనేది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫ్యాక్టర్, ఎస్పెషల్లీ రూరల్ ఎకానమీలో. మన దగ్గర కూడా ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా. అంటే జనం అందరినీ ఏకం చేసి జనం అందరి ప్రయోజనాల కోసం చాలా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో నడిచే వ్యవస్థ ఇది. మన దగ్గర డైరీలన్నీ, చిత్తూరు లాంటివన్నీ దెబ్బతినిపోయినాయి, చెరుకు పంట లేనేలేదు. అందుకోసమని ఓన్లీ బ్యాంకింగ్ రంగంలో కొద్దో గొప్ప కనపడుతూ ఉంది కోఆపరేటివ్ సిస్టమ్ అనేది. మిగతా రంగాల్లో కనపడట్లేదు. ఎస్పెషల్లీ వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే గుజరాత్ లోను, మహారాష్ట్రలోను ఈ కోఆపరేటివ్ సిస్టమ్ యమ బ్రహ్మాండంగా బలంగా ఉంది. ఇప్పటికీ మహారాష్ట్ర మోడల్ ని గుజరాత్ లో ఇంప్లిమెంట్ చేయడమే కాదు, బలపరిచి రాజకీయ అడ్వాంటేజ్ ని డిరైవ్ చేయడంలో మోడీ, అమిత్ షా చాలా ఇన్స్ట్రుమెంటల్ గా అడిగేశారు. శరద్ పవార్ కి మోడీకి ప్రత్యేక అనుబంధం ఉంది అని మాట్లాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. మా గురువు శరద్ పవార్ అని మోడీ వేదిక మీదే చెప్పుంటారు ప్రధాని అయిన తర్వాత. ఎందుకనే తెలుసా? ఈ కోఆపరేటివ్ మోడల్ ని గనక మీ రాష్ట్రంలో, ఎందుకంటే రెండు పక్కపక్కనే ఉంటాయి కదా గుజరాత్, మహారాష్ట్ర, మీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే మీకు పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది అని మోడీకి శరద్ పవార్ అప్పట్లోనే చెప్పారు. అది కూడా ఒక కారణం. అంటే కోఆపరేషన్ అనేది ఎంత డీప్ రూటెడ్ అని చెప్పడానికి ఈ బ్యాక్గ్రౌండ్ సరిపోతుందేమో కదా. మరి అమిత్ షా ట్రాక్ రికార్డ్ అంటూ ఉన్నాం కదా. ఏంటి అమిత్ షా ట్రాక్ రికార్డ్? లెట్ us begin with అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్.
ఇష్యూ. ఎప్పుడో 2000 సంవత్సరంలో అనుకుంటా అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ తీవ్రమైన నష్టాల్లో ఉందట. బీజేపీ సింపథైజర్స్, బీజేపీ సానుభూతి పరులు ఎక్కువ ఉన్న ప్రాంతం. ఆ బ్యాంకు బతికితే గనక రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు అని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తా ఉంది. సరిగ్గా ఆ టైంలో అమిత్ షా రంగంలోకి దిగారు. అహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ కి అప్పటికే 20 కోట్లకు పైగా నష్టాలు ఉన్నాయట. ఒక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అంటే లిమిటెడ్ పర్వ్యూలో ఆపరేట్ అయ్యే బ్యాంక్ కి 20 కోట్ల నష్టం అంటే అప్పట్లో ఎంత పెద్ద దెబ్బ. ఇక మూత పడిపోతుంది అందరూ అనుకున్నారు. అమిత్ షాకి పెద్ద అనుభవం లేదు, అప్పటికి ఎక్స్పోజర్ కూడా లేదు కదా. బహుశా ఆయన ఎమ్మెల్యే అయ్యి కూడా అప్పటికి 2-3 ఏళ్ళు అవుతుందేమో. ఏం చేస్తారు అమిత్ షా అని చూస్తా ఉంటే ఆయన హ్యాండిల్ చేసిన తీరు, ఆయన ఇష్యూస్ ని అడ్రస్ చేసిన తీరు చూసి గుజరాత్ మొత్తం ఆశ్చర్యపోయిందట. ఎందుకో తెలుసా, 20 కోట్లకు పైగా నష్టాలుంటే ఆ నష్టాల నుంచి గట్టెక్కించడమే కాదు, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 1 ఇయర్ ఆయన ఆ అహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ ని 6 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చాట. ఎలా తీసుకొచ్చాడు? లాసెస్ ఎక్కడున్నాయో కనిపెట్టాడు, అడ్వాంటేజ్ ఎక్కడ రావచ్చో తీసుకోవచ్చో డిరైవ్ చేశాడు, మోడర్నైజ్ చేశాడు. ఎన్పిఎస్ నిరర్థక ఆస్తులు అంటారు బ్యాంకింగ్ లో. అలాంటి ఆస్తుల్ని ఎలాగ తగ్గించవచ్చు, ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు అనేది ప్రత్యేకమైన అప్రోచ్ ని ఫాలో అయ్యాడు. ఇదిగో ఇలాగా కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ని బతికించవచ్చు అని చూపించేసరికి మోడీకి అందులో ఉండే రాజకీయ అడ్వాంటేజ్ అర్థమైంది. అందుకోసమే మోడీ ప్రభుత్వంలో అంటే గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మిషన్ మంగళం అని ఒక ఫైనాన్షియల్ ఇనిషియేటివ్ ఉండేది. కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి. ఆ మిషన్ మంగళం ఏంటో తెలుసా? కోఆపరేటివ్ బ్యాంక్స్ ని పిఏసిఎస్ అంటే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అంటారే వాటిని, ఆ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు కదా, స్వయం సహాయక బృందాలు, ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ ఫైనాన్షియల్ ప్రయోజనాన్ని ప్రజలకు ఇచ్చేలాగా ఒక నెట్వర్క్ ని డిజైన్ చేశారు. మిషన్ మంగళంలో అదొక ఆస్పెక్ట్. అంటే ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక అవసరాలు ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక నెట్వర్క్ ని డెవలప్ చేశారు. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో, సెమీ అర్బన్ ఏరియాస్ లో ఈ యాక్టివిటీస్ ఎక్కువ కదా, వాళ్ళందరికీ ప్రయోజనం కలిగింది. వాళ్ళ అందరూ బీజేపీకి లాయల్ కస్టమర్స్ అయిపోయారు పొలిటికల్ గా. అహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ తో మొదలకాల ఇదంతా. నిజానికి ఎర్లీ 90s నుంచే అమిత్ షా మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ ని గుజరాత్ లో ఎలా వర్క్ అవుతా ఉంది ఆ మోడల్ అనే విధానాన్ని స్టడీ చేశారు అని గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్లి అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్తారు. గుజరాత్ అనేది వ్యాపార దృక్పథం ఉన్న రాష్ట్రం అని చెప్తూ ఉంటాం కదా, దానికి తోడు వ్యవసాయంలోను అనుబంధ రంగాల్లోనూ అంటే పంటల విషయాల్లోనూ పాడి విషయాల్లో కూడా కోఆపరేటివ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ కోఆపరేటివ్ సిస్టమ్ అనేది నష్టాల్లో ఉంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి రాజకీయంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ఆ వ్యవస్థల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమని శరద్ పవార్ లాంటి వాళ్ళ సూచనల ఎఫెక్టో లేదంటే కోఆపరేటివ్ సిస్టమ్ లో గనక ఎంటర్ కాగలిగితే, ఇంపాక్ట్ చూపించగలిగితే, ఆ సిస్టమ్ ని బతికించగలిగితే గనక వీళ్ళందరూ మనతో పాటు సెయిల్ అవుతారు అనే అండర్స్టాండింగ్ అమిత్ షాని స్టడీ చేసేలాగా చేసింది. ఆ ఫ్రూట్స్, ఆ అడ్వాంటేజెస్ ని ఆయన డిరైవ్ చేయడం అనేది ఎర్లీ 2000s నుంచి కనపడుతుంది. అందుకోసమే అహ్మదాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ ని ఆయన ఒక్క సంవత్సరంలో ట్రాక్ మీదకి తీసుకురాగలిగారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి సహకార రంగంలో ఆయన్ని సహకార అనే శాఖని సపరేట్ గా ఏర్పాటు చేసి మంత్రిని చేశారు మోడీ. ఇప్పుడు ఆ సహకార రంగం వర్క్ చేయడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అందులో ఒక ఇనిషియేటివ్. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కేంద్రం భారత్ టాక్సీ అనే ఇనిషియేటివ్ కూడా అనౌన్స్ చేసింది. తెలుసా ఏంటి భారత్ టాక్సీ? ఓలా, ఉబెర్ ఉన్నాయి కదా మన దగ్గర, జనాన్ని పిండేస్తా ఉంటాయి. డ్రైవర్లకు కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు, రావాల్సినంత అడ్వాంటేజ్ రాదు. ఆకాశంలో మబ్బులు ఉన్నాయంటే నేల మీద నడిచే ఓలా వాడు 2 రెట్లు పెంచుతాడు రేటు. ఆ అడ్వాంటేజ్ డ్రైవర్ కి వస్తుందా? చాలా తక్కువ వచ్చేది. ఆ కంపెనీ గుంజేసేది ఎక్కువ. ఓలా క్యాబ్ ఎక్కిన వాడికి పిడి పడతా ఉంటది, డ్రైవర్ కి వచ్చే అడ్వాంటేజ్ తక్కువ కదా. ఈ భారత్ టాక్సీ ఏం చేస్తుంది అంటే మినిమం కెరియర్ ఫీజు తీసుకుంటుంది డ్రైవర్ దగ్గర. ఈ ఇనిషియేటివ్ లో చేరడానికి 500 ఏమో కట్టాలట అంతే. ఆ తర్వాత ఆపరేట్ చేసే తీరంతా కోఆపరేటివ్ సిస్టమ్ లో ఉంటుంది, రేట్లు తక్కువ ఉంటాయి. అంటే జనానికి ప్రయోజనం. అట్ ద సేమ్ టైం జనం ఇచ్చిన డబ్బుల్లో మెజారిటీ అంటే మెయింటెనెన్స్ కి పోగా మిగతాదంతా డ్రైవర్లకే వస్తుంది. అంటే డ్రైవర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మోడల్ ని భారత్ టాక్సీ అంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైంది ఆ మోడల్. వచ్చే ఏడాది 2 ఏళ్లలో 500 సిటీస్ లో అక్రాస్ ద కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తాము అని కేంద్రం చెప్తా ఉంది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలిగితే గనక అర్బన్ ప్రాంతాల్లో కూడా ఒక రకమైన కోఆపరేటివ్ సిస్టమ్ ని తీసుకొచ్చినట్టే. ఇందులో ప్రజల ప్రయోజనాలు ఎంత ఉన్నాయి? ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో ఎంత భరోసా వచ్చినట్టు, బ్రహ్మాండమైన ప్రయోజనం కదా, కాదనగలమా? అట్ ద సేమ్ టైం భారత్ టాక్సీ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, అర్బన్ ఏరియాస్ లో మిడిల్ ఇన్కమ్, లోయర్ ఇన్కమ్ గ్రూపుల్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే కోఆపరేటివ్ సిస్టమ్ ని జనంతో కనెక్ట్ చేసి రాజకీయ అడ్వాంటేజ్
డిరైవ్ చేయొచ్చు అని అమిత్ షా దేశం స్థాయిలో చూపించాలనుకుంటున్నారు. అది అసలు పాయింట్ ఇక్కడ. మరి ఈ వ్యూహాలు గనక ఇంప్లిమెంట్ అయితే జనానికి ప్రయోజనం ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా రకరకాల ఫీలింగ్స్ పొలిటికల్ గా ప్రివైల్ అవుతున్న టైంలో కొద్దో గొప్ప పొలిటికల్ గా కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా అని అనిపిస్తా ఉంది. అన్నిటికీ మించి నేను ఇంత డీటెయిల్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, అమిత్ షా అనే ఒక నాయకుడు ఎలాగ రాజకీయాన్ని జనానికి ప్రయోజనం కలిగే విషయాల్ని ముడిపెట్టగలుగుతారు అని చెప్పడానికి ఇది ఒక క్లినికల్ ఎగ్జాంపుల్ కదా, అవునా కదా? నేను కోఆపరేటివ్ సిస్టమ్స్ గురించి చక్కెర రంగంలో గానీ పాడి రంగంలో గానీ ఎలాంటి ఇంపాక్ట్ అండ్ రివల్యూషనరీ రిజల్ట్స్ తీసుకొచ్చింది ఈ దేశంలో అనే విషయం గురించి నేను త్వరలో మరో వీడియో చేస్తా. ఎందుకు అంటే పాడి పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వాల వైపు నుంచి రకరకాల ప్రకటనలు రావడం చూస్తూ ఉంటాము. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న రంగాలవి. ఆ ప్రకటనలు చేసే వాళ్ళ పరివారాలకి ఆ రంగంతో ప్రయోజనాలకి ప్రత్యక్ష సంబంధం ఉండుంటుంది. మరి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్న టైంలో మన దగ్గర పాడి రంగాన్ని, అందులో సహకార వ్యవస్థని పునరుజ్జీవింపజేయడం సాధ్యమా అనేది కూడా ముందు డిబేట్ చేద్దాం. ఇంతకీ కోఆపరేటివ్ రంగంలో అమిత్ షా ట్రాక్ రికార్డ్ చూస్తే మీకు ఏమనిపించింది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.